ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకి దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన తెలుగు తేజం, ఏకైక తెలుగు తేజం మన గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు 78వ జయంతి. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము. సో ఆయన్ని ఈ విధంగా స్మరించుకోవటం అనేది ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోయి స్మరించుకోవాల్సిన చరిత్ర అయింది. సో మేము దర్శకులుగా మేమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తు ఆయన ఎప్పుడు కూడా గుండెల్లో దాచుకుంటుంది. ఎందుకంటే ఒక 24 అవర్స్ని ఇంత గొప్పగా వినియోగించవచ్చు అని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప కృషివలుడైన గురువుగారి బర్త్డే వస్తుంది అంటే కొన్ని వందల మందికి పిలిచి ఆయన అన్నం పెట్టేవాళ్ళు. శిష్యులు, ఆయన శిష్యులే ఉన్నారండి, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన సాంప్రదాయాన్ని 10 మందిని పిలిచి అన్నం పెట్టాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆకలితో ఉండకూడదని ఫైట్ చేశారండి ఆయన. ఆ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకుందండి. ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇది 7వ సంవత్సరం. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన తరపున 10 మందికి అన్నం పెట్టే బాధ్యతని ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. డెఫినెట్గా మేము ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాము. ఆయన కార్మికుల మనిషి, ఎవరు ఆకలితో ఉండకూడదు. కాబట్టి ఈ రోజుని ఈ 6 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం మా డైరెక్షన్ డిపార్ట్మెంటు డైరెక్టర్స్ డే అని పెట్టుకుని ఈ రోజున సుమారుగా ఒక 700-800 మందికి భోజనాలు పెడుతున్నారంటే అది చాలా గ్రేట్. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఈ డైరెక్టర్ డే చేసుకుంటూ ఈ యుగం ఉన్నంతకాలం కూడా ఇలా కంటిన్యూ అవుతుంది. దాసరి గారిని ఈ తరం వాళ్ళు ఎవరో మర్చిపోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా దాసరి గారి జయంతి, వర్ధంతి 2 చేయాలనే ఉద్దేశంతో సి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేస్తున్నాం. ఇది దాసరి గారి అభిమానులు, దాసరి గారి శిష్యులు చేసే ఈ కార్యక్రమం ఆయన జీవితకాలంలో ఎవరు మర్చిపోలేము. సినిమా ఇండస్ట్రీ బతుకున్నంతకాలం దాసరి గారి ఒక లెజెండరీ, ఆ లెజెండరీగానే ఆయన 150 సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన గొప్ప వ్యక్తి అయినా. అటువంటి వ్యక్తి గురించి ఈవేళ మనం జయంతి జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా దాసరి గారికి ఒక్కసారి మనందరం దాసరి గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్. దాసరి నారాయణ గారు లేని ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది, దాసరి నారాయణ గారు ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అందరూ పరిగెత్తేవాళ్ళు ఆయన దగ్గరికి. ఇవాళ అటు చెప్పుకునే మనిషి లేకుండా పోయాడు మాకు ఇండస్ట్రీకి. ఏదో రకంగా మాకు ఇంకో దాసరి నారాయణరావు కావాలి. అటువంటి దాసరి గారు నాకు తోచినంతవరకు మా కళ్యాణే కనపడుతున్నాడు. సెకండ్ దాసరి నారాయణరావు గారు ఇక్కడ ఉండాలి అంటే మా కళ్యాణే బెటర్ అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారు మీరైనా ఈ ఇండస్ట్రీని చక్కదిద్ది మాకందరికీ అండగా నీడగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాసరి నారాయణ గారి ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఎట్లాగా జరగాలని, ఆయన పుట్టినరోజు, ఆయన పోయిన రోజు 2 రోజులు కూడా ఘనంగా ఒక పండగలాగా చేసుకోవాలని, దానికి అవసరమైతే ఏదైనా మేమందరం కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తే నేను సెలవు తీసుకుంటాను. అసలు May 4th మా గురువు గారు ఇల్లు కిటకిటలాడేదండి. చిత్ర పరిశ్రమ అంతా అక్కడే ఉండేది. ఆయన విష్ చేయడానికి కానీ అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా భోజనం పెట్టి ఆ రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ పెట్టి పంపించేవారు ఆయన. అలాగే ఇప్పుడు విగ్రహాలు ఎందుకు పెడతామండి? మనం ఒక మనిషి ఇతని ఆదర్శ పురుషుడు, ఇతని మార్గంలో మనం వెళ్ళాలి అని గుర్తు చేయడం కోసమే విగ్రహాలు పెడతారు. అటువంటిది కళ్యాణ్ గారు తెగించి చిత్ర పరిశ్రమ నడిబొడ్డున, అంటే ఫిలిం నగర్ నడిబొడ్డున ఛాంబర్ పక్కనే మా గురువు గారు విగ్రహాన్ని పెట్టడం, దానికి అహోరాత్రులు శ్రమించిన మన సూర్యనారాయణ గారు, కాజా సూర్యనారాయణ గారు చేసి ఈ విగ్రహాన్ని ఎందుకు పెట్టారు అంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేను దాసరి గారిలాగే ఉండాలి, ఆయన రూట్లో వెళ్ళాలి, ఆయనలాగే మంచి పనులు చేయాలి అని తలుచుకోవడం కోసమే పెట్టారు. అలాగే ఎవ్రీ ఇయర్ పొద్దున్నే వస్తుంది, మార్నింగ్ 4వ తారీఖు వచ్చిందంటే తెల్లారుజామున వచ్చి దాన్ని క్లీన్ చేసి ఆ విగ్రహాన్ని వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం అనేది రివాజుగా పెట్టుకున్నారు మన వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా నేను గురువుగారి శిష్యుడిగా నిజంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజంగా ఇండస్ట్రీకి పెద్దగా భావించి ఆయన జన్మదినాన్ని May 4th డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. అది నిర్విరామంగా అసోసియేషన్లో ఏ కమిటీ ఉన్నా దాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సాధి స్టూడియోస్లో కూడా ఆ పండుగ చేసుకుంటున్నాం. జై దాసరి గారు, దాసరి గారికి జన్మదిన శుభాకాంక్షలు.